మాత్రమే భారతీయ జనతా పార్టీని యూటర్న్ తీసుకుంది. మధ్యప్రదేశ్ లో డబ్బులు ఇస్తోంది, మహారాష్ట్రలో ఇచ్చింది, బెంగాల్లో ఇప్పుడు నెలకు మహిళలకు 3,000 ఇస్తుంది, అనేక సంక్షేమ పథకాలు అనౌన్స్ చేసింది, మహారాష్ట్రలో ఇస్తోంది, బీహార్ లో ఇస్తోంది, అన్ని రాష్ట్రాల్లో సంక్షేమం ఇస్తుంది. సంక్షేమం ఇవ్వని రోజుల్లో బీహార్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నారు. ఇవాళ అమరావతిలో కూడా పనులకు లేట్ ఎందుకు అవుతుంది? బీహార్ వాళ్ళు లేరు, బెంగాల్ వాళ్ళు లేరు. బెంగాల్లో ప్రభుత్వం బాగుపడగానే ఇక్కడి నుంచి 300 మంది వెళ్ళిపోయారు, బీహార్ లో 300 మంది వెళ్ళిపోయారు. మనకి ఇక్కడ దొరకట్లేదు, ఎందుకని అక్కడ సంక్షేమం దొరికింది కాబట్టి. సంక్షేమం లేకపోతే వలసలు ఉంటాయి. జగన్ సంక్షేమం పెట్టాక మీకు హైదరాబాద్ లో నేనే చూసా, ప్రత్యక్షంగా అబ్జర్వ్ చేశా. నేను ఎస్ఆర్ నగర్ లో ఉండేవాడిని. చాలా వరకు రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లు అని మన ఆంధ్ర వాళ్ళే, శ్రీకాకుళం, విజయనగరం, పల్నాడు, గుడివాడ ఇట్లాంటి ఏరియాలు ఉండొచ్చినటువంటి వాళ్ళు. అందుకని నేను చూస్తే బాగా అభిమానంగా ఉంటది. మనకు చట్నీ ఇంకో 2 చెంచాలు ఎక్కువ వేస్తారు, బాగా చేసి పెడతారు. వాళ్ళు మాట్లాడేటప్పుడు తర్వాత ఈ కరోనా వచ్చాక కనిపించడం మానేశారు. తర్వాత ఒకళ్ళిద్దరు వెనక్కి వచ్చి వ్యాపారం చేయకుండా వెళ్ళిపోతా కనిపించారు. ఏంటి అని అడిగితే, ఏముంది సార్, ఇక్కడ మాకు 15,000 మిగులుతుంది, 15,000లో 7-8 వేల రూపాయలు అద్దెకే పోద్ది, 5-6 వేలు అంటారా, అన్ని కలిపితే 6-7 వేలు అవుతుంది. మిగతా 6-7 వేలతో మేము బతుకుతున్నాం. ఇప్పుడు ఎట్లాగూ ఆ పథకం పెన్షన్ ఇస్తున్నారు, ఇంట్లో ఒకళ్ళకి పెన్షన్ వస్తుంది, అట్లాగే ఈ పథకాలు వస్తున్నాయి. ఒక 5,000 రూపాయలు సంపాదించుకుంటే 10,000 దాకా దాదాపుగా నెలకి గిట్టుబాటు అవుతుంది.